అందరికీ నమస్కారం. నా పేరు కురవపల్లయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, జోగులాంబ, గద్వాల జిల్లా. మరి ఈనాడు పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కలిపే విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అనేది స్వయం ప్రతిపత్తి గల డిప్లొమా కోర్సు. దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. 1923లో ఫస్ట్ పాలిటెక్నిక్ మరి అప్పుడున్నటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో మరి మాసప్ ట్యాంక్ దగ్గర ఫస్ట్ పాలిటెక్నిక్ కాలేజీను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇంతవరకు కూడా 2026 వరకు కూడా ఇవాళ 100 ఏళ్ళు దాటింది. మరి స్వయం ప్రతిపత్తిగానే ఉన్నది పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అనేది. అదొక టెక్నికల్ ఎడ్యుకేషను. రేపు భవిష్యత్తులో విద్యార్థులు దాని నుంచి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు దాని నుంచి ఇంజనీర్లు అయ్యే అవకాశము మరి చాలామంది ఈ దేశంలో చాలా వ్యవస్థలకు వాళ్ళు ఇంజనీర్లు అయి పనిచేస్తూ ఉన్నారు. బిహెచ్ఈఎల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలలో టెక్నికల్గా దాంట్లో ఉంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన టెక్నికల్ వింగ్లో వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే ఈ బిడ్డలు ఇంజనీర్లు అయ్యే అవకాశము ఒక పాలిటెక్నిక్ ద్వారా ఉన్నది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము ఈ పాలిటెక్నిక్ తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో మెర్జ్ చేసి ఈ యొక్క పాలిటెక్నిక్ సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నావో వాటిని అన్నింటినీ అమ్ముకోవడానికి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు కుట్రలు చేస్తూ ఉన్నది. ఆ భూములు అమ్మడం వల్ల దాదాపు 30,000 కోట్ల